సాయంకాల సమయంలో ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న దర్శి శేషారావు గారి పొలాన్ని సందర్శించాం. ఆ పొలంలో అంతర పంటగా బీట్రూట్, క్యారెట్, ముల్లంగితో పాటు అన్నీ వేసి బాగా కొనసాగించారు. మొక్కజొన్న కూడా వేశారు. మేము ఆ పంటలో పరిశీలించింది ఏంటంటే మిత్ర పురుగులు బాగా ఉన్నాయి. రైతులు ఈ విధానాన్ని పరిశీలించి అంతర పంట కొనసాగించుకొని ఈ మిత్ర పురుగును కాపాడుకోవడం వల్ల అధిక ఉత్పత్తిని సాధించవచ్చని శేషారావు గారు తెలియజేస్తారు. మిరపకు చేప ద్రావణముతో పాటుగా ఇంగువ, దాల్చిన చెక్క కూడిన కషాయాన్ని పిచికారీ చేయటం జరుగుతుంది. ఈ కషాయాల వల్ల మిరపను ఆశించే రసం పీల్చే పురుగులు పచ్చదోమ, తెల్లదోమ, నల్లి, ఎర్రనల్లి నివారించవచ్చును.